ఈ శుక్రవారం జరుగుతున్న ప్రార్థనా కూడడానికి వచ్చిన సహోదరులందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ జూమ్ ద్వారా ఎంతమంది అయితే దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారో వారందరికీ నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆహా, ఎంత గొప్ప విశ్వాసం అనే విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం. ఈరోజు దావీదు జీవితాన్ని నుండి మనం ఒక పాఠాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సామాన్యంగా ప్రతి వారికి శత్రువులు ఉంటారు. ఆఖరికి యేసుప్రభుని కూడా విడిచిపెట్టలేదండి. యేసుప్రభు ఎవరికీ హాని చేయడు, కానీ ఆయనకి శత్రువులు ఉన్నారండి. ఆయనకి శత్రుత్వం లేకపోవచ్చు, కానీ ఆయన పట్ల శత్రువులుగా ఉన్నారు. అది 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 తప్పదేమో. ఓ పెద్ద ఆయన అన్నాడు నాతో, ఏమంటాడంటే, మనం ఎంత సమాధానంగా బ్రతకాలనుకున్నా సరే ఎక్కడో మనకి శత్రువులు ఏర్పడతారు, మనం దాన్ని అవాయిడ్ చేయలేము. ఇప్పుడు యేసుప్రభుకు శత్రువులు లేరు, యేసుప్రభుకు శత్రుత్వం లేదు, కానీ యేసుప్రభు పట్ల శత్రువులుగా ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి అంటే అప్పుడు నిజమే కదా అనిపించింది. అంటే బైబిల్లో కూడా శక్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి అన్నాడు. సమస్త మనుషులతో సమాధానంగా ఉండు, కానీ శక్యమైతే అనే పదం వాడాడండి. అది శక్యం కాదనమాట అండి. కానీ నువ్వు అనుకున్నా ఎదురోళ్ళు సహకరించకపోతారు, కాబట్టి సహకరించకపోతే శక్యం కాదనమాట. అలాంటి సందర్భంలో దావీదు ఎలా ప్రవర్తించాడో ఆలోచిద్దామండి. అంటే దావీదుకి ఎంతోమంది శత్రువులు ఉన్నారు, ఎంతోమందితో యుద్ధాలు చేశాడు. కానీ డైరెక్ట్గా సిమి వచ్చి ఆయన శపిస్తే శత్రుత్వం లేకుండా ప్రవర్తించాడండి. అంచేత ఆ చిన్న సంగతి మనం ఈరోజు ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. దీనికి నేను ఏ హెడ్డింగ్ పెట్టానంటే, ఎవరితోనూ శత్రుత్వం లేని మనస్తత్వం, లేకపోతే విరోధభావం లేని మనస్తత్వం. ఎవరితోనూ శత్రుత్వము లేని మనస్తత్వం. ఎవరితోనూ శత్రుత్వము లేని మనస్తత్వము, లేకపోతే ఎవరితోనూ విరోధభావం లేని మనస్తత్వము. అంటే 2 సమూయేలు 15-16 అధ్యాయుల నుండి పాఠం ఆలోచిద్దామండి. తగ్గించండి ఇది. దావీదు కుమారులు. దావీదుకి అనేక మంది కుమారులు ఉన్నారు. 2 సమూయేలు 3 అధ్యాయం 2-5 వచనాలు. 2 సమూయేలు 3వ అధ్యాయం 2-5 వచనాలు. హెబ్రోన్లో దావీదునకు పుట్టిన కుమారులు ఎవరనగా, అమ్నోను అను అతని జ్యేష్ఠపుత్రుడు. యెజ్రెయేలీయులైన రాలగు అహీనోయము వలన పుట్టెను. కిల్యాబు అను 2వ కుమారుడు కర్మెలీయుడగు నాబాలు భార్య అయిన అబీగయిలు వలన పుట్టెను. 3వ వాడైన అబ్షలోము
గెషూరు రాజుకు తల్మయి కుమార్తెయగు మయకా వలన పుట్టెను. 4వ వాడగు అదోనియా హగ్గీతు వలన పుట్టెను. 5వ వాడైన షెపట్య అబీటలు వలన పుట్టెను. 6వ వాడగు ఇత్రయాము దావీదునకు భార్యగు ఎగ్లా వలన పుట్టెను. వీరు హెబ్రోన్లో దావీదునకు పుట్టినవారు. ఆరుగురిని గుర్తుపెట్టారండి. 1 2 3 4 5 6 7 ఆరుగురిని గుర్తుపెట్టారండి. ఇంతకుముందే గుర్తుపెట్టాలండి. సరే, ఇప్పుడన్నా గుర్తుపెట్టండి. 6గురిని గుర్తుపెట్టారు కదమ్మా. 3 అధ్యాయంలో 2, 5 వచనాల్లో 6 కుమారులు ఉన్నారు. 5 అధ్యాయంలో 13, 16 వచనాలు. 5వ అధ్యాయం 13, 16 వచనాలు. దావీదు హెబ్రోను నుండి వచ్చిన తర్వాత యెరూషలేములో నుండి ఇంకనూ అనేకమైన ఉపవతులను భార్యలను చేసుకొనగా దావీదునకు ఇంకా పెక్కుమంది కుమారులను కుమార్తెలు పుట్టిరి. 14 యెరూషలేములో అతనికి పుట్టిన వారెవరనగా షమ్ము, యోషోబాబు, నాతాను, సొలొమోను, ఇబారు, ఎలీషువా, నెపెగు, యాఫియా, ఎలీషామా, ఎల్యాదా, ఎలీపెటెలు. 11 మంది పేర్లు చెప్పాడండి ఇక్కడ. ఇక్కడ కూడా నెంబర్లు వేసుకోండి. 11 మంది. ఓకే. ఎక్కువ మంది భార్యలు ఉన్నప్పుడు, ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు ఆ పిల్లలకు పడదండి, ఒకరికొకరు పడదు. ఆ భార్యలకు పడదండి. అది క్షేమం కాదండి. అందుకే దేవుడు యెహోవా ఆదామును నిర్మించిన తర్వాత అవ్వనిచ్చాడు, అంతేనండి. అదే దైవనీయము. అందుకే యేసుప్రభుతో పరిశీలన శాస్త్రులు ఆ సద్దుకేలు మాట్లాడినప్పుడు ఆది నుండి అలా జరగలేదు అనే మాట చెప్పారు యేసుప్రభు. అంటే ఆదికి వెళ్ళిపోతే ఇప్పుడున్నది ఆదిలో లేదు. ఆదిలో ఉన్నది వేరు, ఇప్పుడున్నది వేరు. ఆదిలో ఉన్నది వేరు, మోషే చెప్పింది వేరు. ఆది నుండి అలా జరగలేదు అనే మాట వాడారండి. అయితే మనుషులు శరీర సంబంధులై అలాంటి పనులు చేస్తారు, కానీ ఆత్మ సంబంధులు అలా చేయరు. ఆత్మ సంబంధులు చేయరు. ఓకే. ఈ కుమారుల ద్వారా ఎప్పుడూ సమస్య. అంటే అన్ని సమస్యలు చూడంగానే ఈరోజు ఒక్క సమస్య మాత్రం చూద్దాం. దేవచితమైతే తర్వాత ఎప్పుడన్నా ఆలోచిద్దాం సమస్య. ఎవరెవరి ద్వారా ఎలాంటి సమస్యలు వచ్చినాయి ఇప్పుడు చూద్దాం. ఒక సమస్య మాత్రం చూద్దామండి. రెండవ సమయాలు 10 అధ్యాయం వరకు, లేకపోతే 8 అధ్యాయం వరకు దావీదు అంటే అలాగ అభివృద్ధి చెందడం చూస్తానండి. అంటే ఒకవేళ దావీదు గ్రాఫ్ వేస్తే ఇలాగ ఉంటాడనమాట 8 అధ్యాయాల వరకు. లేకపోతే 11 అధ్యాయాల వరకు అనుకోండి. 11లో పాపం చేస్తాడండి. 11లో పాపం చేసిన తర్వాత ఇలా దిగిపోతాడండి. అంతేనండి. ఆ పాపం చేసిన తర్వాత ఎన్ని రకాల శ్రమలు అనుభవిస్తాడో నాతాను ప్రవక్త చెప్పాడండి. 11 అధ్యాయంలో దావీదు పాపం చేస్తాడు.
అప్పుడు 12 అధ్యాయంలో ఎన్ని శ్రమలు అనిపిస్తాడో చెప్పాడండి. దావీదు అన్ని శ్రమలు అనిపించాడండి. దావీదు చనిపోయే వరకు ఆ శ్రమలు అనిపించాడండి. ఆ శ్రమల్లో ఒక శ్రమ ఏమిటంటే అబ్షాలోము తిరుగుబాటు చేయటం. దావీదు పాప ఫలము అబ్షాలోము తిరుగుబాటు. దావీదు పాపం యొక్క ఫలము, దావీదు పాప ఫలము అబ్షాలోము తిరుగుబాటు. అందుకే 15 అధ్యాయంలో మొదటి 6 వచనాల్లో రెండో సమూయేలు 15వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో అబ్షాలోము ఇశ్రాయేలీలను తన తట్టు తిప్పుకొనుట, తన తట్టు త్రిప్పుకొనుట తన తట్టు తిప్పుకొనుట. మొదటి 6 వచనాలు చదువు. ఆరు కూడా ఇశ్రాయేలునందరినీ తన తట్టు త్రిప్పుకొనెను. అదండి. అంటే మనం ఆ పేర చదివినప్పుడు ఆ మాట పెన్నుతో గుర్తుపెట్టుకుని ఆ పైన అది రాసుకోవచ్చండి. అబ్షాలోము ఇశ్రాయేలీలను తన తట్టు తిప్పుకొనుట అంటే అతని మనసులో దావీదంటే ఏదో వ్యతిరేకత ఉందండి. ఏంటండి దావీదంటే ఇతని వ్యతిరేకత ఏంటండి? ఏమై ఉంటుందండి? తండ్రి కదా, ఏం వ్యతిరేకత ఉంటుందండి? అంటే ఒకవేళ తండ్రి పిన్ని పిల్లల్ని బాగా చూస్తున్నాడు అనుకోండి, పెద్దమ్మ పిల్లల్ని బాగా చూస్తున్నాడు అనుకోండి, అప్పుడు తర్వాత కొడుకు ఏమో ఏర్పడుతుంది, ఆటోమేటిక్గా ఆ తండ్రి అంటే అసూయ, ద్వేషం, అసహ్యం ఏర్పడతాయండి. ఒకవేళ రాజ్యం ఉంది, రాజ్యాన్ని ఎవరికి ఇవ్వబోతున్నాడు? సొలొమోనుకి ఇవ్వబోతున్నాడండి. అంచేత సొలొమోనుకి ఇవ్వబోతున్నాడంటే మిగిలినందరికీ ద్వేషం కలుగుద్దండి. సొలొమోను మీద ద్వేషం కలుగుద్ది, దావీదు మీద ద్వేషం కలుగుద్దండి. అలాగనమాట అండి. అంటే ఇప్పుడు ఆయనకి తండ్రి అంటే ద్వేషం లేకపోతే ఇలా ప్రవర్తించడండి. తండ్రి అంటే ద్వేషం ఉంది కాబట్టి నేను ఇశ్రాయేల్ ప్రజలు నా పక్షంగా చేసేసుకుని అప్పుడు నా తండ్రిని పక్కకు నెట్టేద్దాం అనుకున్నాడు అనమాట.
రైట్. అసలు ఆయన గుర్తించబోయిన సంగతి ఏంటంటే ఆయన తండ్రిని నిలబెట్టింది ఎవరండి? దేవుడండి. ఇప్పుడు అబ్షాలోముని దేవుడు నిలబెట్టలేదండి. అబ్షాలోముని కానీ దేవుడు నిలబెడితే అబ్షాలోమును ఎలా నిలబెట్టి దావీదుని తీసేస్తాడండి, సౌలు తీసినట్టు తీసేస్తాడండి. కానీ అబ్షాలోముని దేవుడు కోరుకోలేదండి. ఆ సంగతి అతను తెలియదండి. అలాగండి. ఇప్పుడు దావీదుని ఎన్నుకున్నాడు, సౌలుని ఏం చేశాడండి? దేవుడు తీసాడండి. అప్పుడు దేవుడు చెప్పాడండి, నీకు సంతానాన్ని ఇస్తాను, అతను నీ సింహాసనం మీద కూర్చుంటాడు, అతను నా నామఘనత వరకు మందిరం కడతాడు. ఒకవేళ అతను పొరపాటు చేస్తే సౌలుకు నాకు కృప దూరం చేసినట్టుగా నేను అతను దూరం చేయను అన్నాడండి. అంటే సొలొమోను పాపం చేస్తే సౌలుకు దేవుని కృప దూరమైనట్టు సొలొమోనుకు దూరం అవుతటండి. ఉంది కదండి. 2 సమయాల్లోనే 7వ అధ్యాయంలో మాట అన్నాడండి. 2 సమయాలు 7వ అధ్యాయంలో 2 సమయాలు 7వ అధ్యాయంలో 13వ వచనం. అతడు 2 సమయాలు 7వ అధ్యాయం 13వ వచనం. అతడు నా నామఘనత కొరకు ఒక మందిరం కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను, నేను అతనికి తండ్రిని అయిందును, అతడు నా కుమారుడు అయిండును. అతడు పాపం చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులకు తగు దెబ్బలతోనూ అతను శిక్షించును. కానీ నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలు నాకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరం చేయను అని నేను ప్రత్యేకత అదండి. సొలొమోను విషయంలో మాత్రం నా కృప దూరం చేయను, ఏదో శిక్షించి సెటిల్ చేస్తాను. అలాగండి. అలా అంచేత అబ్షాలోమును రాజుకుంటకు దేవుడు నిర్ణయించలేదు. కానీ అబ్షాలోము తనంతటి తాను దేవుని ప్రజల్ని పరిపాలించాలనుకున్నాడండి, దేవుని సింహాసనం మీద కూర్చోవాలనుకున్నాడండి. అది ఆయన చేసిన తప్పండి. అది గమనిస్తే ముందుకెళ్ళిపోతామండి. అప్పుడు 7-12 వచనాల్లో అబ్షాలోము తండ్రి మీద కుట్ర చేసి, లేకపోతే అబ్షాలోము కుట్ర చేయటం, లేకపోతే తను తాను రాజుగా చేసుకునటం. 7వ వచనం నుండి 12వ వచనం వరకు. మైక్ ఇస్తావా? మైక్ అన్నకి ఇక్కడ ఉంది. పదిహేను అధ్యాయం 7వ వచనం నుండి 12వ వచనం వరకు. అబ్షాలోము రాజునొద్దకు వచ్చి, నీ దాసుడనైన నేను సిరియా దేశం నందలి గెషూరు నందుండగా యెహోవా నన్ను యెరూషలేముకు తిరిగి రప్పించిన ఎడల నేను ఆయనను సేవించదనని మొక్కుకొంటిని కనుక నేను హెబ్రోనుకు పోయి యెహోవాకు నేను మొక్కుకొనిన మొక్కుబడి తీర్చుకున్నట్టుకు నాకు సెలవిమ్మని మనవి చేయగా. అది అబద్ధం అండి. అంటే సమయలు గ్రంథాలు రెండింటిలో కూడా అంటే మనుషుల్లో స్టాండర్డ్ కనపడదండి. అందరూ అబద్ధాలు ఆడతారండి. ఇది అబద్ధమని మనకు తెలిసిపోతుందండి. కానీ దావీదు తెలియదండి అబద్ధమని. ఏం చేద్దండి? ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి తెలియదండి. మనకు తెలిసిపోతుందండి ఇది అబద్ధమని, వాస్తవం కాదు అని. దావీదు నిజంగా నా కొడుకు మొక్కుకున్నాడేమో అనుకుంటాడు అనమాట అండి. అలాగా అబద్ధం అండి ఇది. ఓకే. రాజు సుగముగా పొమ్మని సెలవిచ్చెను కనుక అతడు లేచి హెబ్రోనుకు పోయిను. అబ్షాలోము మీరు బాకానాదము వినినప్పుడు అక్కడ వెళ్ళింది. అది ఏం చెప్తున్నాడు? ప్రజలతోనూ నన్ను రాజుగా చేయండి అని చెప్తున్నాడు. చెప్పండి. మీరు బాకానాదము వినినప్పుడు అబ్షాలోము హెబ్రోన్లో ఏలుచున్నాడని కేకలు వేయడని చెప్పుటకై ఇశ్రాయేలు గోత్రములన్నిటి యొద్దకు వేగులు వారిని పంపాను. విందునకు పిలువబడి ఉండి 200 మంది యెరూషలేములో నుండి అబ్షాలోముతో కూడా బయలుదేరి ఉండిరి. వీరు ఏమీ తెలియక యథార్థమైన మనసుతో వెళ్ళి ఉండిరి. అంటే 200 మందిని ఇన్వైట్ చేశాడటండి. వాళ్ళు అంటే దావీదు నమ్మినట్టుగా వాళ్ళు 200 మంది నమ్మేశారండి. నమ్మేసి రాజుగారు కొడుకు కదా, ఏదో విందు చేస్తున్నాడు, మనం వెళ్ళి భోజనం చేద్దాం అనుకున్నారు. అంతే తప్ప ఇది కుట్రని దాని సంగతి తెలియదండి వాళ్ళకి.
అంటే ఇప్పుడు మనుషులు ఎలా ప్రవర్తిస్తున్నారో అలా అక్షరాలు అలాగే ఉంది చూడండి. ఇప్పుడు కూడా అలాగే ఇంటింటికి తిరిగి మనుషుల్ని తమ వైపు తిప్పుకుంటారండి. అలాగే అమాయకులు తీసుకెళ్ళి భోజనకు రమ్మని చెప్పేసి అని అలాగే ఏదో కుట్ర చేస్తారండి. అలా అక్షరాలు అలాగే జరుగుతున్నాడు. చదువుతుంటే నాకు అదే అనిపించిందండి. ఇప్పుడు అలాగే మనుషులు ప్రవర్తిస్తున్నారండి. ఎప్పుడూ మనుషులు ఒకటేనండి. పాపం అమాయకంగా 200 మంది వెళ్ళిపోయారండి. మరియు బలి అర్పింపవలనని ఉండి అబ్షలోము గీలోనీయుడైన అహితోపేలు అను దావీదు యొక్క మంత్రిని గీలో అను అతని ఊరి నుండి పిలిపించి ఉండెను. అబ్షలోము దగ్గరకు వచ్చిన జనము మరీ మరీ ఎక్కువగుడి చేత కుట్ర బహుబలమాయను. చాలండి. అహితోపేలు అన్న ఆయన బాగా తెలియగలడండి. ఆయన మాట్లాడితేనటండి, ఆయన ఏమైనా సలహా ఇస్తే దేవుని వాక్లా ఫీల్ అయ్యేవారట మనుషులు. అహితోపేలు చెప్పిన మాటని దేవుడు మాటలో ఫీల్ అయ్యేవారటండి. అంత మాటకారి, అంత జ్ఞానవంతుడండి. ఆయనకి దావీదు అంటే కొంచెం ద్వేషం ఉందండి. అంచేత ఈయనకి కూడా ద్వేషం ఉంది కాబట్టి అబ్షలోము దగ్గరికి వెళ్ళాడండి. రైట్. ఇప్పుడు అక్కడ ప్రజలకు ఏం చెప్తున్నాడు? బాగా ప్రజలకు ఏమైనా చాటింపు వేయించాడు. ఇక్కడ హెబ్రోన్లో బాగా ఊతారు. ఎక్కడ వినపడితే అక్కడ ఉన్న వాళ్ళు అబ్షలోము వెళ్తున్నాడు, అబ్షలోము రాజు అయ్యాడు అని కేకలు వేయాలన్నమాట అండి. అదేమైపోయింది, రాజు అయిపోయాడు అనమాట అండి. ఆ విధంగా కుట్ర చేశాడండి. అంటే దీనికి అబ్షలోము తాను రాజు ఒకటకు కుట్ర చేయుట. అబ్షలోము తాను రాజు ఒకటకు కుట్ర చేయుట. అంటే మోసం చేయటం. అంటే కుట్ర అనే మాట ఎలా వాడతాడంటే, కొంతమందిని పోగు చేసుకుని మోసం చేసినప్పుడు దాన్ని కుట్ర అంటాడంట. అంటే యుక్తిగా ప్రవర్తించినప్పుడు దాన్ని కుట్ర అంటాడండి. అదే ఇక్కడ ఆ పదం ఉందండి. కుట్ర బహుబలమాయను అన్నాడండి. అంటే ఈ పదాలు గుర్తుపెట్టుకోవచ్చండి. 6వ వచనంలో ఇశ్రాయేలునందరినీ తన తట్టు తిప్పుకొనేను, అది గుర్తుపెట్టుకోవచ్చండి. 12వ వచనం చివరి మాటలో మరీ మరీ ఎక్కువ ఒకటి చేత కుట్ర బలమాయను, అంటే కుట్ర బలమాయను అని. రైట్. సరే, ఈ కుట్ర సంగతి దావీదుకి తెలిసిందండి. దావీదుకి ఎవరు అంటే సమాచారం అందించే వాళ్ళు ఉంటారు కదండి, దాని ఏమంటారు, గూఢచారులు ఉంటారు కదండి, వాళ్ళు వెంటనే సమాచారం తీసుకొచ్చేస్తారండి. రాజు తరపున ఉండేవాళ్ళు. ఇశ్రాయేలీలు అబ్షలోము పక్షమున వహించరని దావీదునకు వర్తమానం రాగా, దావీదుకు వర్తమానం వచ్చింది. అప్పుడు దావీదు ఏం చేశాడు చూడండి, 14వ వచనం. దావీదు యెరూషలేమునందున తన సేవకులందరికీ ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. సేవకులందరికీ ఆజ్ఞ ఇచ్చాడు. అబ్షలోము చేతిలో నుండి మనం తప్పించుకొని రక్షణ నొందలేము. మనం పారిపోదాం రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనల్ని పట్టుకొనుకను, మనకు కీడు చేయకును, పట్టణమును కత్తివాత హతము చేయకును ఉండినట్లు మనం త్వరగా వెళ్ళిపోదాం రండి. చాలండి. ఇప్పుడు దావీదు అబ్షలోము కుట్ర చేస్తున్నాడు అన్నప్పుడు యోవాబుని పిలిచి, యోవాబు నువ్వు సెటిల్ చేయ అంటే యోవాబుకి ఎంత టైం పడుతుందండి సెటిల్ చేయడానికి? వెళ్ళి చంపేస్తాడు అంతేనండి. ఇంకేమీ లేదండి. యోవాబు సైన్యాధిపతి. హెబ్రోన్కి వెళ్ళి, యెరూషలేము నుంచి హెబ్రోన్కి వెళ్ళటమేనండి. హెబ్రోన్కి వెళ్ళి చంపేస్తాడు అంతేనండి. కానీ చంపేమని చెప్పట్లేదండి. ఈయనేమంటున్నాడండి, సేవకులందరినీ పిలిచి ఇలాగ ఆజ్ఞాపించాడండి, అబ్షలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ పొందలేము. రక్షణ పొందలేము. 2, మనము పారిపోదాం రండి. 3, అతడు హఠాత్తుగా వచ్చి మనల్ని పట్టుకొనకను మనకు కీడు చేయకును, పట్టణమును కత్తివాత హతము చేయకును ఉండినట్లు మనము త్వరగా వెళ్ళిపోదామండి. ఒకవేళ అతను వస్తే హఠాత్తుగా వచ్చి ఏం చేస్తాడు? హఠాత్తుగా వచ్చి మనల్ని పట్టుకుంటాడు, మన కీడు చేస్తాడు, పట్టణాన్ని కత్తివాత హతం చేస్తాడు.
కాబట్టి ఎక్కువ ఎక్కువ నష్టం కలుగుద్ది. కాబట్టి మనం వెళ్ళిపోదామండి. బ్రదరు ఎందుకు వెళ్ళిపోదాం అంటున్నాడు, ఎందుకు పారిపోదాం అంటున్నాడండి, ఎందుకు పట్టణాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోదాం అంటున్నాడండి. ఏమండి అంతేనండి. అంతేనండి అంతేనండి. కుమారుడితో యుద్ధం చేస్తే ఎవరు ఓడిపోతారండి? కుమారుడే ఓడిపోతాడండి. ఏదో కొద్దిమంది అతను వెంట వెళ్ళారు తప్ప ఇశ్రాయేల్ అందరూ ఎవరి పక్షంగా ఉన్నారండి? ఈ పక్షంగానే. ఇప్పుడు ఇంతవరకు ఆయన రాజు అయిన తర్వాత సైన్యం అంతా ఎవరి వైపున ఉంటుందండి? దావీదు వైపున ఉంటుందండి. అప్పుడు ఆయన వైపు ఎవరు ఎంతమంది ఉంటారు? కొద్దిమందే ఉంటారండి. అంటే అతను మూర్ఖత్వంతో నిలబడ్డాడు తప్ప సైన్యం అంతా అతని వైపుకి వెళ్ళిపోలేదండి. కాబట్టి చంపేయడం చాలా ఈజీ అండి. కానీ ఏ తండ్రి కొడుకుని చంపుకుంటాడండి? ఒకవేళ కొడుకు తండ్రిని చంపగలడేమో కానీ తండ్రి కొడుకుని చంపలేడండి. అంటే ఈ మధ్య ఏదో దౌర్భాగ్యం మాటలు వినపడుతున్నాయండి. తాగేసి హింసిస్తున్న కొడుకుని తండ్రి చంపేశాడని, తల్లి చంపేసిందని, అలాంటి మాటలు ఎక్కడో కొన్ని చోట్ల పేపర్లో చదువుతున్నామండి. అసలు ప్రకృతిలో ఏ తండ్రి ఏ తల్లి తమ బిడ్డలను చంపరు. ఒకవేళ పిల్లల తల్లిదండ్రులు చంపగలరేమో, అంతే ఎవరో పెద్ద అని అన్నాడండి. ప్రేమ ఇలా పైనుంచి అలా కిందకి వస్తుంది తప్ప కింద నుంచి పైకి వెళ్తా అన్నాడండి. తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రేమ పిల్లలకు వస్తుంది తప్ప పిల్లలు తల్లిదండ్రులు ప్రేమించినంత పిల్లలు ప్రేమించరు అన్నాడండి. ఇక్కడ రైటేనేమనండి, రైటేనేమనండి. ఓకే, అంచేత మనం వెళ్ళిపోదాం, అక్కడి నుంచి పారిపోదాం అంటున్నాడండి. ఇశ్రాయేల్ రాజు, దేవుని సేవకుడు, 12 గోత్రాల వాళ్ళకి రాజు అయిన వాడు, ఆఫ్టర్ ఆల్ ఒక ఆయనకి భయపడి వెళ్ళిపోదాం, చంపేస్తాడు మనం, వెళ్ళిపోదాం అంటున్నాడండి. ఓకే, అప్పుడు వాళ్ళు ఏమన్నారండి? రాజు దగ్గర ఉన్న వాళ్ళు సేవకులందరూ ఏమన్నారండి? 15వ వచనం, సేవకులందరూ ఏమన్నారండి? అందుకు రాజు సేవకులు ఇలాగూ మనవి చేసిరి, చిత్తగించుము, నీ దాసులమైన మేము మా ఏలుని వాడును రాజునకు నీవు సెలవిచ్చినట్లు చేయుటకు సిద్ధముగానున్నాము. అదండి యజమాని అంటే గౌరవం అంటే అదండి. అక్కడ సలహాలు ఇవ్వట్లేదండి. రాజుగారు సలహా అడిగితే సలహా ఇవ్వాలండి. రాజుగారు సలహా ఇవ్వట్లేదండి, ఆయన ఆజ్ఞాపించాడండి. ఆజ్ఞాపించినప్పుడు సలహా ఇవ్వకూడదండి. అంటే మనకి మాట్లాడే విధానం తెలియదండి. ఆజ్ఞాపించినప్పుడు సలహాలు ఇస్తామండి మనం. ఇక్కడ రాజుగారు ఆజ్ఞాపించాడండి, చిత్తం ప్రభువానాలు తప్ప సలహా ఇవ్వకూడదండి. ఒకవేళ పెద్ద వాళ్ళందరూ పిలిచి మరి ఇతను ఎలా చేస్తున్నాడు, ఏం చేద్దాం, మీ సలహా ఏంటి అంటే అప్పుడు సలహా ఇవ్వాలన్నమాట. అహష్వేరోషుని వస్తీ ఎదిరించినప్పుడు ఆజ్ఞాపించాడా, సలహా ఇచ్చాడండి? సలహా అడిగాడండి. అప్పుడు అతని పేరు గుర్తులేదు, అతను ఎవరో సలహా ఇచ్చాడండి. ఎవరికైనా గుర్తుందనే పేరు? ఎవరికి గుర్తులేదు. ఓకే, గుర్తుండదులేండి. అలాగండి. ఓకే, 16వ వచనం. అప్పుడు రాజు నగరాన్ని కనిపెట్టుటకై ఉపపత్నులకు 10 మందిని ఉంచిన మీదట తన ఇంటి వారిని అందరినీ వెంటబెట్టుకొని కాలినడకను బయలుదేరిను. ఓకే, అంటే 10 మందినేమో పట్టణాన్ని 10 మందికి అప్పగించి, ఉపపత్నులకు అప్పగించి కాలినడకను బయలుదేరారటండి. గుర్రాల మీద కాదు, రథాల మీద కాదండి, కాలినడకను బయలుదేరారండి. రాజును అతని ఇంటి వారును బయలుదేరి బేత్మెరహకు వచ్చి బస చేసిరి. అతని సేవకులందరూ అతని ఇరుపార్శ్వముల నడిచిరి. సేవకులేమో ఇరుపక్కల ఉన్నారట. దావీదు నడుస్తుంటే ఈ 2 పక్కలని సేవకులు ఉన్నారండి. తర్వాత కెరేతీయులను పెలేతీయులందరూ గాతు నుండి వచ్చిన 600 మంది గిత్తీయులను రాజునకు ముందుగా నడుచుండిరి. రాజు ముందేమో 600 మంది నడుస్తున్నారట. అంటే ఎంత సెక్యూరిటీ ఇచ్చారు చూడండి దావీదుకి. అంటే ఓ ప్రమాదం ఉంది, ఒకవేళ ఎవరైనా ఒక దొంగచాటు వచ్చి ఏమన్నా రాజుగారిని చంపేయచ్చేమో. కాబట్టి ఎంత సెక్యూరిటీ ఉందో చూడండి. ఈ ప్రక్కన సైన్యం ఉంది, ముందు ఒక 600 మంది ఫిలిస్తీన్లు ఉన్నారండి. అంటే గాతు నుండి వచ్చిన గాతు వాళ్ళండి. గాతు అంటే
ఫిలిస్తీన్ల 5 పట్టణాల్లో ఓ పట్టణం గాతు. ఆ గాతు నుంచి వచ్చిన వాళ్ళని గిత్తీయులు అన్నాడండి. ఆ గిత్తీయులు రాజుకు ముందు నడుస్తున్నారు. ఆ గిత్తీయులు 600 మందికి నాయకుడు ఎవరంటే ఇత్తయిని గుర్తుపెట్టుకుంటారా వాళ్ళు ఇత్తయిని గుర్తుపెట్టుకోండి. అప్పుడు రాజుగారు దావీదు అంటున్నాడండి ఇత్తయితో, రాజు గిత్తీయుడగు ఇత్తయిని కనుగొని, నీవు నివాస స్థలమును కోరు పరదేశివై ఉన్నావు. నీవెందుకు మాతో కూడా వచ్చున్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలమును ఉండుము. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోవుదుమో తెలియక ఉన్నా మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము. కృపా సత్యములు నీకు తోడుగా ఉండునుగాక అని చెప్పగా, ఇత్తయి, నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవం తోడు, నా ఏలినవాడువును రాజునగు నీ జీవం తోడు. ఏ స్థలమందు నా ఏలినవాడువును రాజునగు నీ ఉందువో ఆ స్థలమందే నీ దాసుడునైన నేనుందునని రాజుతో మనవి చేసెను. అందుకు దావీదు, అలాగైతే నీవు రావచ్చునని ఇత్తయితో సెలవిచ్చెను. గనుక గిత్తీయుడగు ఇత్తయిని అతని కుటుంబీకులందరూ సాగిపోయిరి. ఒక్కసారి అప్పుడు రాజు వెళ్ళిపోతున్నప్పుడు ఈ గిత్తీయులు 600 మంది, వాళ్ళ నాయకుడేమో ఇత్తయి, వాళ్ళు కూడా వస్తున్నారు. అప్పుడు దావీదు అంటున్నాడు, నేను భయపడి పారిపోతున్నాను, నాతో నువ్వెందుకు, నువ్వేమో పరదేశికి వచ్చినోడివి, నువ్వు వెనక్కి వెళ్ళిపో అని చెప్పేసి అంటే అతను ఏమన్నాడండి, అక్కడ యెహోవా జీవం అంటే యెహోవా నామాన్ని ఎత్తాడండి. నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవం తోడు, నేను నీ దగ్గరే ఉంటాను. అప్పుడు ఎప్పుడైతే యెహోవా జీవం తోడు అన్నాడో ఇక నువ్వు వెళ్ళిపో అంటండి. సరే అయితే నువ్వు నాతో రా. ఒక అన్యుడు దావీదు యొక్క మంచితనం ఎరిగి దావీదుతో ఉండి దావీదుతో కొనసాగాలనుకుంటాడండి. కొడుకేమో తండ్రి మీద తిరుగుబడి చేశాడండి. అది దారుణమైన పరిస్థితి అండి. సరే, అది అయిపోయిందండి. అది అయిపోయిన తర్వాత 23వ వచనం అండి. వారు సాగిపోవచుండగా జనులందరూ బహుగా ఏడ్చుచుండిరి. ఈ ప్రకారము వారందరూ రాజుతో కూడా కిద్రోను వాగు దాటి అరణ్య మార్గమున ప్రయాణమైపోయి ఎక్కడెక్కడికి ఎలా ప్రయాణం చేశారో ఆ ప్రయాణ ప్రదేశాలు కూడా చెప్పాడండి. అవి కూడా సాధ్యమైతే నెమ్మదిగా గుర్తుపెట్టుకోండి. అంటే అది చాలా మంచి స్టడీ, అంతేనండి. ఎక్కడ బయలుదేరారు వీళ్ళు? యెరూషలేము నుంచి బయలుదేరారు. ఎక్కడికి వెళ్ళారు? 18వ వచనంలో లేకపోతే 17వ వచనంలో బెత్మెర్ హాకు వచ్చారంటున్నారండి. ఆ తర్వాత కిద్రోను వాగు దాటారన్నాడండి. అలాగా ఎక్కడెక్కడికి వెళ్ళారో నెమ్మదిగా ఏదన్నా గుర్తుపెట్టుకుంటే ట్రై చేయండి. ఓకే. అప్పుడు సాదోకు అని ఒక లేవీయుడు లేదా యాజకుడు వచ్చాడండి. 24 నుండి 29 వరకు. సాదోకును లేవీయులందరూ దేవుని నిబంధన మందసమును మోయిచు అతని వద్ద ఉండిరి. వారు దేవుని మందసమును దింపగా అబ్యాతారు వచ్చి పట్టణంలో నుండి జనులందరూ దాటిపో వరకు నిలిచెను. అప్పుడు మందసం తీసుకొచ్చేసారండి. దావీదు ఎక్కడ ఉంటే అక్కడే దేవుని సన్నిధి అని మందసం తీసుకొచ్చేసారండి. అప్పుడు అంటే దావీదు ఏమనాలండి, రైట్, మందసం మనతో ఉంటే మనదే విజయం, తీసుకొచ్చేయండి, నాతో కూడా తీసుకొచ్చేయండి అనాలండి. కానీ దావీదు అలాగనలేదండి. చదవండి. అప్పుడు రాజు సాదోకుని పిలిచి దేవుని మందసమును పట్టణంలోనికి తిరిగి తీసుకుపో, యెహోవా దృష్టికి నేను అనుగ్రహం పొందిన ఎడల ఆయన నన్ను తిరిగి రప్పించి దానిని తన నివాస స్థానమున నాకు చూపించును. నీ యందు నాకు ఇష్టము లేదని ఆయన సెలవిచ్చిన ఎడల ఆయన చిత్తము నీ దృష్టికి అనుకూలమైనట్టు నా ఎడల జరిగించుమని నేను చెప్పుదునని పలికి యాజకుడైన సాదోకుతో ఇట్లనెను. అంటే మందసం తీసుకొస్తుంటే మందసాన్ని పట్టణాన్ని తీసుకుపో, దేవుడు మీద నా మీద దేవునికి ఏదైనా కనికరం ఉంటే నన్ను తీసుకొచ్చి మళ్ళీ నాకు మందసాన్ని చూపిస్తాడు, లేకపోతే నేను నన్ను చూడకుండా పోతాను అంతే. అంటే అది అంటే అంటే నేను తిరిగి వస్తాను లేదో తెలియదు నాకు అలాంటి పరిస్థితులు అనమాట అండి. దేవుడు కనికరిస్తే నన్ను తిరిగి తీసుకొస్తాడు, ఆ మందసాన్ని నాకు చూపిస్తాడు. అయితే సాదోకు మాత్రం సలహా ఇచ్చాడండి. యాజకుడైన సాదోకుతో ఇట్లనెను, సాదోకు
నీవు దీర్ఘదర్శివి కావా? శుభముంది, నీవును నీ కుమారుడగు అహిమయస్సు అబ్యాతారునికి పుట్టిన యోనాతాను అను మీ ఇద్దరి కుమారులను పట్టణమునకు పోవలను. ఆలకించుము, నీ యొద్ద నుండి నాకు రూఢి అయిన వర్తమానం వచ్చు వరకు నేను అరణ్యమందలి రేవుల దగ్గర నిలిచి ఉందును. కాబట్టి సాదోకును అబ్యాతారును దేవుని మందసమును యెరూషలేముకు తిరిగి తీసుకొని పోయి అక్కడ నిలిచిరి. చాలండి. అంటే సాదోకు అబ్యతారు ఇద్దరు యాజకులు. సాదోకు కుమారుడేమో అహీమయస్సు, అబ్యతారు కుమారుడేమో యోనాతాను. అప్పుడు దావీదు ఏం సలహా ఇస్తున్నాడంటే, మీరు యెరూషలేము వెళ్ళిపోండి, ఇక్కడ అంటే నేను వెళ్ళిపోతున్నాను, ఇక్కడ పరిస్థితులు ఏమైనా నాకు చెప్పవలసిన పరిస్థితులు ఉంటే మీ కుమారుల చేత నాకు పంపించండి, అహిమయస్ చేత యోనాతాను చేత నాకు కౌరు పంపించండి, మీరు మాత్రం యెరూషలేములో ఉండండి. అంటే అక్కడ ఏం కనపడుతుందండి? రాజనీతి కనపడుతుందండి. ఇప్పుడు ఈయన అన్యాయం చేసి వెళ్ళిపోవట్లేదండి, నీతికి వెళ్ళిపోతున్నాడండి. నీతికి వెళ్ళిపోతున్నప్పుడు ఎవరైనా కుట్ర చేస్తే అప్పుడు ఆ కుట్ర తెలియజేయాలన్నమాట అండి. ఇక్కడ జరుగుతున్న సంగతులు వెంటనే రాజుగారికి తెలియజేయాలండి. ఆ రాజుగారికి తెలియజేయడానికి ఎలాంటి వాళ్ళు కావాలి? నమ్మకస్తులు కావాలండి. ఎవరు నమ్మకస్తులు అంటే, సాదోకు కుమారుడైన అహిమయస్సు నమ్మకస్తుడు, అబ్యాతారు కుమారుడైన యోనాతాను నమ్మకస్తుడు. ఆ నమ్మకస్తుల చేత నాకు విషయం పంపించండి అన్నాడండి. అది జ్ఞానం కనపడుతుంది కదండి. అంటే అజ్ఞానంగా మనిషి బతకూడదండి. అందుకే యేసుప్రభు కూడా మాట అన్నారండి, పాముల వలె వివేకులుగా ఉండండి, పావురం వలె నిష్కపటులుగా ఉండండి. అంటే నిష్కపటు అనే మాటకి ఇంగ్లీష్లో ఏమన్నాడండి? నిష్కపటులు అనే మాటకి ఇంగ్లీష్లో ఏమన్నాడండి? చూడకుండా చెప్పండి. హార్మ్లెస్ అన్నాడండి. అంటే హాని చేయని వారుగానండి. అంటే పావురాయలు హాని చేయబట్టండి, గెద్దలు హాని చేస్తాయి, కాకులు హాని చేస్తాయి, పావురాయలు హాని చేయబట్టండి. పావురం వలె హాని చేయని వారుగా ఉండాలటండి, పాముల వలె వివేకంగా ఉండాలటండి. అవి చాలా వివేకం కలబట్ట. యేసుప్రభు చెప్పిన మాట అది అలాగండి. కాబట్టి ఇది ఇక్కడ వివేకం కనపడుతుందండి. జాగ్రత్త, అక్కడ జరుగుతున్న సంగతులన్నీ నాకు అక్కడ ఒక పదం వాడాడండి, రూఢమైన వర్తమానము. రూఢమైన వర్తమానం అటు ఖచ్చితమైన వర్తమానం ఏదో ఉంటే నాకు వెంటనే పంపించండి అని చెప్పేసి అన్నాడు. అని వాళ్ళని వెనక్కి పంపించేశాడు. పంపించేసిన తర్వాత 30వ వచనం నుండి, అయితే దావీదు ఒలివ చెట్లు కొండ ఎక్కుచూ ఏడ్చుచూ తల కప్పుకొని పాదరక్షకులు లేకుండా కాలి నడకను వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచూ కొండ ఎక్కిరి. చాలండి. అంటే ఇప్పుడు ఎంత ధైర్యంగా ఉందో చూడండి. దావీదు ఒలివ చెట్ల కొండ ఎక్కుచుండగా, ఒలివ చెట్లు కొండ, ఆ కొండ దగ్గరకు వచ్చాడండి. ఏడుస్తున్నాడటండి. తర్వాత తల కప్పుకున్నాడటండి. పాదరక్షలు లేకుండా నడుస్తున్నాడు, కాలి నడకుండా వెళుతున్నాడటండి, పాదరక్షలు లేకుండా. మహారాజు ఏంటి పాదరక్ష లేకుండా వెళ్ళటం ఏంటి? అప్పుడు ఎప్పుడైతే రాజుగారు ఏడుస్తున్నాడో ప్రజలు ఏం చేస్తారండి? వాళ్ళు ఏడుస్తారండి. రాజుగారు ఎప్పుడైతే తల మీద కొట్టేసుకున్నాడో ప్రజలు ఏం చేస్తారండి? వాళ్ళు కూడా తల మీద కొట్టేసుకుంటారండి. అంటే తల మీద కొట్టేసుకుంటారంటే నిస్సహాయ స్థితి. ఆ తర్వాత ఎప్పుడైతే రాజుగారి కాళ్ళకి చెప్పులు లేవో ఆ ప్రజలు ఏం చేస్తారండి? వాళ్ళు చెప్పులు విసిరేస్తారండి. అందరూ చెప్పులు లేకుండా నడుస్తున్నారు అన్నమాట అండి. అప్పుడు నడుస్తున్నప్పుడు ఎవరో ఒక అతను వచ్చి, అబ్షాలోము కుట్రలో ఒక అతను పాలు పొందాడు అని చెప్పాడు. అహీతోపేలు, ఇంతకుముందు మనం చదివాం, అహీతోపేలు పాలు పొందాడు అని చెప్పాను. అహీతోపేలు అంటే ఇంతకుముందు చెప్పాను నేను, అతను ఏదైనా సలహా ఇస్తే యెహోవా వాక్కులా ఫీల్ అవుతాడు మనుషులు, అంత తెలివిగలవాడు. అప్పుడు దావీదంటే అతనికి వ్యతిరేకత ఉంది కాబట్టి దావీదుకి వ్యతిరేకంగా ఇప్పుడు అబ్షాలోమును నడిపిస్తాడు. అలాంటి పరిస్థితి. అప్పుడు ఆయన దావీదు యెహోవాకు ప్రార్థన చేశాడండి. దావీదు, యెహోవా
అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేశాను. అంటే అహీతోపేలు సలహాలు ఇస్తే నా కొడుకు పాడైపోతాడు, కాబట్టి అతని సలహాలు ఫలించకూడదు, అతని ఆలోచనలు చెడగొట్టు అని దేవుడు ప్రార్థన చేశాడండి. ప్రార్థన చేసిన తర్వాత అక్కడేదో ఆరాధన స్థలం ఒకటి ఉంది, ఆ కొండకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు, దావీదు యొక్క ఫ్రెండ్ ఒక ఆయన వచ్చాడు. అర్కీయుడైన హోషై వస్త్రాలు చించుకొని తల మీద ధూళి పోసుకొని రాజు దర్శనం చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు స్నేహితుడు అతను ఎందుకు వచ్చాడు? దావీదు శ్రమలో ఉన్నాడు, నేను కూడా అతనితో పాటు శ్రమ పడతానని వచ్చాడండి. అప్పుడు దావీదు అంటున్నాడు, నువ్వు నాతో వస్తే నాకు భారం అవుతావు, నేను అదే గురి లేకుండా గమ్యం లేకుండా ఆహారం లేకుండా ఏమి లేకుండా నేను బాధపడుతున్నాను, నిన్ను అలా చూడలేను, నేను నీకు మళ్ళీ నీ సౌకర్యం చూడవలసి వస్తుంది, నాకు కొంచెం భారం అవుద్ది, అంచేత నువ్వు ఇలా చేయదు. ఓ పని చేయి, ఓ సలహా చెప్తాను చెయ్యి. ఏంటంటే నువ్వు పట్టణానికి వెళ్ళిపో, యెరూషలేంకి వెళ్ళిపో, అబ్షాలోము దగ్గర ఉండు. అబ్షాలోము దగ్గర ఉండి మాకు ఆ విషయాల్ని యాజకులకు తెలియజేయి. ఎవరండి యాజకులు? సాదోకు అబ్యాతారు వాళ్ళు యాజకులు. వాళ్ళ కొడుకులు ఎవరు? అహిమయస్సు, యోనాతాను. అప్పుడు యాజకులు చెప్పు, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కొడుకులకి సంగతి చెప్పి నాకు వెంటనే ఆ వర్తమానం తెలియజేస్తారు. కాబట్టి నువ్వు నాతో ఉంటేనేమో వేస్ట్ అయిపోతావు, అక్కడుంటే నాకు నువ్వు సహాయపడతావు. అందులోకి అక్కడ అతను ఎవరండి? అహీతోపేలు ఉన్నాడు. అతను సలహాలు ఇచ్చి నా కొడుకును పాడు చేస్తాడు, కాబట్టి నువ్వు ఉండి అతని సలహాల్ని నువ్వు అడ్డు చెప్పగలవు. అంచేత నువ్వు నాతో రావద్దు, అహీతోపేలు యొక్క ఆలోచనల్ని నువ్వు చెడగొట్టగలవు, నువ్వు అక్కడ ఉండటం మంచిది అని చెప్పేసి అంటే వెంటనే రాజుగారి మాట అతను అంగీకరించి హూషై వెనక్కి వెళ్ళిపోయాడండి. ఓకే, వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత అంటే మనం 16 అధ్యాయంలో 15వ వచనం నుండి 16 అధ్యాయం 15వ వచనం చూస్తే అహీతోపేలు సలహాలు ఇస్తాడు. ఆ సలహాల్ని అబ్షాలోము పాటిస్తాడు. ఒక సలహా విషయంలో మాత్రం హూషై చెడగొడతాడండి. అది అంటే ఇప్పుడు మనం చదవం, అది తర్వాత దేవుని చేత నీకు ఎప్పుడన్నా చదువుదాం. అంటే ఈరోజు మన పాఠానికి వెళ్ళిపోదామండి. 16 అధ్యాయం 5వ వచనం నుండి 14వ వచనం వరకు. అధ్యాయం 5వ వచనం నుండి. రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడకు గెరా కుమారుడైన షిమియాను నకుడు అతడి నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట నడుచుచు దావీదును శపించుచు జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వముల నుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చెను. ఈ షిమి నరహంతుకుడా, దుర్మార్గుడా, చీపో నీ వేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటివారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడు గనుకనే నీ మోసంలో నీవు చిక్కబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా సెరూయా కుమారుడైన అబీషై, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవును రాజునగు నిన్ను శపింపనేలా? నీ చిత్తమైతే నేను వారిని చెరబోయి వాని తల ఛేదించి వచ్చేదినన్ను. అందుకు రాజు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? వారిని శపింపనీయుడి. దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఇలాగునని ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడు ఎవడని చెప్పి అబీషైతోనూ తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపును పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీర్చుచుండగా ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారం చేయడం ఏమి ఆశ్చర్యము? వాని జోలి మానుడి, యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు గనుక వారిని శపింపనీయుడి. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. అంతటి దావీదును అతని వారును మార్గమును వెళ్ళిపోయిరి. వారు వెళ్ళిపోవచ్చుండగా షిమి అతనికి ఎదురుగా కొండ ప్రక్కను పోవచ్చు అతని మీదుగా రాళ్ళు విసురుచు
ధూళి ఎగరగొట్టుచుండెను. రాజును అతనితో కూడిన జనులందరూ బడలిన వారై ఒకానొక చోటికి వచ్చి అలసట తీర్చుకొనిరి. సారీ, ఇక్కడ షిమి అని ఒక అతను ఉన్నాడు. అతను బెన్యమీనుడు, బెన్యమీను గోత్రానికి చెందినవాడు. అక్కడ ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే 15వ వచనంలో సౌలు కుటుంబీకుడకు గెరా కుమారుడైన షిమి, సౌలు కుటుంబీకుడు, గెరా కుమారుడు, బెన్యమీనుడు. 11వ వచనంలో ఈ బెన్యమీనుడు ఈ ప్రకారం చేయుట అనే మాట వాడు. ఈ బెన్యామీనుడు అంటే బెన్యామీను గోత్రానికి చెందినవాడు. బెన్యామీను గోత్రానికి చెందిన వాళ్ళు దావీదు ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడతారు? సౌలు కుటుంబీకులు కాబట్టి, సౌలు కుటుంబీకులు కాబట్టి దావీదుకి వ్యతిరేకంగా మాట్లాడతారు. అంటే ఇతను ఏమంటున్నాడంటే, అంటే అది కొండల ప్రదేశం కాబట్టి, అంటే యాక్చువల్గా ఇలా కొండ ఉంటుంది, ఇలా కొండ ఉంటుంది, అలాగే ఇలాగా ఇలా ఉంటుంది. అయితే ఈ దావీదు వాళ్ళేమో ఇలా నడుస్తున్నారు, అతనేమో ఈ కొండ పైన ఇక్కడెక్కడో పైన నడుస్తూ వాళ్ళ మీద రాళ్ళు విసురుతున్నాడు అనమాట. రాళ్ళు విసురుతూ, అంటే ఇలా పైన రాళ్ళు విసురుతూ ఇసుక జల్లుతూ వెళుతున్నాడు అనమాట. గట్టిగా అరుస్తున్నాడు అనమాట అండి. ఏమంటున్నాడు అతను? షిమి అను ఒకడు అచట నుండి బయలుదేరి వచ్చుచు అతను వెంట నడుచుచు దావీదును శపిస్తూ జనులందరూ బలాఢ్యులను దావీదు ఇరుపార్శ్వములను ఉండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచు, అంటే పిచ్చోడు వేస్తాడు చూడండి, అలా రాళ్ళు ఇసురుతున్నాడు అట్టండి. రాళ్ళు రువ్వుతూ వచ్చాను. అప్పుడు షిమి అంటున్నాడు, నరహంతకుడా, చీ పో, నీవు ఏలవలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించాను. యెహోవా నీ కుమారుడైన అబీషాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావు అని చెప్పి రాజును శపింపగా, రాజుని 3 మాటలతో శపించాడు, లేకపోతే 4 మాటలు. నరహంతకుడా అనే మాట 7వ వచనంలో షిమి నరహంతకుడా, దుర్మార్గుడా అన్నాడండి. దావీదు నరహంతకుడండి. ఒకవేళ యుద్ధంలో శత్రువులను చంపాడేమో తప్ప సౌలు కుటుంబంలో ఎంతమందిని చెప్పాడండి దావీదు? సౌలు కుటుంబంలో కుటుంబీకుల్ని ఎంతమందిని దావీదు చంపాడు? ఎవరిని చంపలేదండి. శత్రువుని చంపాడు. ఇశ్రాయేల్ని ఎంతమందిని చంపాడండి? చంపలేదండి. దావీదు మనసు ఏంటంటే, సౌలు మా రాజుగారు, యెహోవా దేవుడు మా కొరకు అభిషేకించిన రాజు, లేకపోతే దేవుడని యెహోవా చేత అభిషేకించబడిన రాజు అనే గౌరవం ఉందండి సౌలు అంటే. సౌలు టచ్ చేయలేదండి, చంపే అవకాశం వచ్చినా సరే ఆయన చంపలేదండి. అది దావీదు క్యారెక్టర్. కానీ ఇతనే ఉన్నాడండి, నరహంతకుడా. 2వ మాట దుర్మార్గుడా అన్నాడు. దుర్మార్గుడండి కాదండి, దావీదు భక్తుడండి. దావీదు భక్తుడండి. దావీదు దేవుని హృదయానుసారి. ఇప్పుడు దుర్మార్గుడు దేవుని హృదయానుసారి ఎలాగవుతాడు? అవడండి. కాబట్టి ఆ 2 మాటలు తప్పండి. 3వ మాట అంటున్నాడండి, చీపో నీవేలవలనని, అంటే నీవు ఏలవలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించాను. సౌలు ఇంటి వారి హత్య, సౌలు ఇంటి వారిని నువ్వు హత్య చేసావు అన్నాడండి. హత్య చేశాడా? చేయలేదండి. అది అబద్ధం అండి. ఆ అబద్ధాన్ని ఎలా చెప్తున్నాడండి? యెహోవా నీ మీదకి రప్పించాను అంటే నువ్వు సౌలు కుటుంబీకులను చంపినందువల్ల యెహోవా దేవుడు నీకు ఈ కీడు రప్పించాడంటే యెహోవా దేవుడిని అనుభవం చేస్తున్నాడు. యెహోవా దేవుడు అందుకు కీడు రప్పించాడా? యెహోవా దేవుడు ఎందుకు రప్పించాడండి కీడుని?
పాపం చేసినందువల్ల అండి. బత్షెబతో పాపం చేసినందువల్ల యెహోవా దేవుడు ఈ కీడు రప్పించాడు. సౌలు కుటుంబాన్ని నాశనం చేసిన చంపినందువల్ల కాదండి. 4వది, యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. అబ్షాలోము చేతికి రాజ్యాన్ని యెహోవా దేవుడు అప్పగించాడా? అబద్ధమండి. అన్ని అబద్ధాలేనండి, అన్ని నిందలేనండి. అప్పుడు 5వది, నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసంలో నీవు చిక్కుబడి ఉన్నావు. నీవు నరహంతకుడివి, అది అబద్ధం. అందుకే నీ మోసంలో నువ్వు చిక్కుపడ్డావు. ఎవరినైనా మోసం చేశాడా అంటే, ఒక మనిషికి ఎదురు వ్యక్తి అంటే కోపం ఉంటే ఎన్ని నిందలను వేస్తాడండి, ఎన్ని నిందలను వేస్తాడు. అదే చేశాడండి. అంటే యాక్చువల్గా 8వ వచనంలో పెద్ద పెద్ద సెంటెన్స్లు చెప్పినేమో 3 ఉన్నాయండి. ఒకవేళ నరహంతకుడా దుర్మార్గుడా అనేవి కూడా కలిపితే 5 నేరాలు వేశాడండి. యాక్చువల్గా నేరాలు వేసాడండి, నిందలు వేసాడండి. యాక్చువల్గా దావీదు అలాంటోడు కాదండి. అప్పుడు కూడా ఉన్న సెరూయ కుమారుడైన అభిషై, ఎవరండి సెరూయ? ఎవరు అమ్మా? దావీదు యొక్క సహోదరి, చెల్లో మరి ఎక్కువ తెలియదు మనకి, సహోదరి కొడుకు అభిషై. అంటే దావీదు మేనల్డ్ అనమాట అండి. దావీదు మేనల్డ్ అంటున్నాడండి, ఈ చచ్చిన కుక్క నా ఏళ్ళవాడగు రాజువగు నిన్ను శపించడం ఎలా? చచ్చిన కుక్క ఎలా చచ్చిన కుక్క అవుతాడు అతను? అంటే సామాన్యుడు అనమాట అండి. అంటే కుక్కతో సమానం, చచ్చిపోయిన కుక్కతో సమానం. చచ్చిపోయిన కుక్క ఏం చేద్ది? ఏం చేయదండి. కుక్క కన్నా మనిషి భయపడతాడు, చచ్చిపోయిన కుక్కే వాడు భయపడ్డండి. ఆ స్థాయి మనిషి. అలాంటోడు రాజుగారిని శపించడం ఏంటి? రాజా నీ చిత్తమైతే నువ్వు పర్మిషన్ ఇస్తే అటు తల తీసేస్తాను అంటాడండి. నేను అలాంటి వాళ్ళు అండి. అక్కడ ఉన్న వాళ్ళు మామూలు వాళ్ళు కాదండి, అంత ఆ యోధులు చాలా బలమైన వాళ్ళు అండి, అలాంటి యోధులండి. అప్పుడు దావీదు అంటున్నాడండి 10వ వచనంలో, అందుకు రాజు, సెరూయ కుమారులారా మీకును నాకును ఏమి పొందు? అంటే మీకు నాకు పొత్తేంటి అంటే, పొత్తు లేదండి అంటే అంటే అలాంటి భాష వాడారు తప్ప పొత్తెందుకు లేదు? పొత్తుంది. ఇప్పుడు కానా అనే ఊర్లో వివాహ సమయంలో కూడా శిష్యులు వచ్చి లేకపోతే మరియ వచ్చి యేసు ప్రభుతో, నాయన మరి ద్రాక్షాసం అయిపోయిందని చెప్తే యేసు ప్రభు ఏమన్నారండి, అమ్మ నాతో నీకేం పని అన్నాడండి. అది ఏం పని లేదా అంటే అలాంటి భాష ఆడారు తప్ప అది అసలు అలా కాదండి. ఆ పదం ఆడారు అంతేనండి. నీతో నాకేం పని అంటే, ఇప్పుడు ఇంకా నా టైం ఇంకా రాలేదు, నువ్వు చెప్పడం వల్ల కాదు, నేను చేస్తాను అనేది అంటానికి ఏదో అది వాడిన పదం అనమాట అండి. అచేత ఇక్కడ ఏమంటాడంటే, సెరూయ కుమారులారా మీకును నాకును ఏమి పొందు? అలా కాదండి. ఇప్పుడు ఈయన రాజు, ఆయన సేనాధిపతి. ఆ రాజ్యం లేకపోతే ఈయన మేనమామ, ఆయన మేనల్లుడు. ఎందుకు లేదు అంటే, ఈ సమయంలో ఈ పని చేయకూడదు అని చెప్పడానికి అనమాట అండి. సరే అయిపోయిందండి. వానిని శపింపనీయుడి అంటే దావీదు దాన్ని ఎలా తీసుకున్నాడంటే, దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఇలా ఎందుకు చేస్తున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడు? అంటే యెహోవా దేవుడు అనుమతి లేకుండా అతను వచ్చి నన్ను శపించడం, యెహోవా అనుమతితోనే శపిస్తున్నాడు. అసలు ఇలాగ అనుకుంటే మనం ఎవరినైనా ద్వేషిస్తామండి? ఎవరితోనూ మనకు కలహం ఉంటుందండి? ఉండదండి. ఒకవేళ దేవుడు అతను ఎలాగ అనుమతి ఇచ్చాడేమో అని మోకాళ్ళుని, నాయన నువ్వు ఎందుకు అతను అనుమతి ఇచ్చావు? నన్ను ఇలాగ దూషిస్తున్నాడు, నన్ను ఇలా శపిస్తున్నాడు, లేదా నాకు వ్యతిరేకంగా ఉన్నాడు, ఎందుకు అతనికి అనుమతి ఇచ్చావు? నన్ను క్షమించు తండ్రి అని ప్రార్థన చేసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుద్ది అనమాట అండి. ఆ మనస్తత్వం ఉందండి దావీదుకి. వెళ్ళి చంపేయండి రండి అన్నాడు అనుకోండి, అతని మీద వ్యతిరేకత ఉందన్నమాట అండి, శత్రుత్వం ఉందన్నమాట అండి. దేవుడు అతనికి అనుమతి ఇచ్చాడేమో, అందుకే అతను మాట్లాడుతున్నాడేమో. అప్పుడు వ్యక్తిగతంగా అతనంటే శత్రుత్వం ఉండదండి. అంటే ఇక్కడ ఓ మంచి పాయింట్ ఉందండి. మనల్ని ఎవరన్నా ఏమని అంటే దేవుడు అనుమతి ఇచ్చాడేమో అనుకోవాలన్నమాట అండి. ఇప్పుడు యోసేపు ఉన్నాడండి.
యోసేపును అన్నలు అమ్మేశారు కదండి, అతన్ని యోసేపును బాగా బాధలు పెట్టారు కదండి, ద్వేషించారు కదండి. మరి ఎన్నిసార్లు కొట్టారో ఎన్నిసార్లు తిట్టారో తెలియదు, మనకు రాయలేదు. అన్నీ రాస్తే కుదరదు అంచేత ఎన్ని రాయలేదండి. చాలా బాధలు పెట్టారండి, ఆఖరికి అమ్మేశారండి. చివర అన్నయ్యలు వచ్చిన తర్వాత ఏమంటున్నాడండి, ఈ కరువు సమయంలో మిమ్మల్ని పోషించడానికి దేవుడే నన్ను ఇక్కడికి పంపించాడు అన్నాడండి. అంటే ఇక్కడ అంటే వాళ్ళు చేసిన కార్యాన్ని దేవుడి మీద వేసేస్తే ఇక్కడ అన్నయ్యను ద్వేషించవలసిన అవసరం ఉండదండి. అంటే మనం ఏం చేస్తాం, ఎరా అప్పుడు నన్ను కొట్టేశారు, నన్ను బంధించేశారు, నన్ను గోతులో పాడేశారు, నన్ను చంపేద్దానికి ప్రయత్నం చేశారు, నన్నేమో అమ్మేశారు, ఇప్పుడు నా దగ్గరకు వచ్చారా, నీ సంగతి చూస్తాను అన్నాడు అనుకోండి, అప్పుడు వ్యక్తిగత ద్వేషం ఉంటుందండి. దేవుడే నన్ను ఇక్కడ పంపించాడు, ఈ కరువు సమయంలో మిమ్మల్ని రక్షించడానికి దేవుడు పంపించాడంటే అప్పుడు దేవుడు చేసిన కార్యం ఎవరిని దూషిస్తాడండి, ఎవరిని దూషించడండి. అది ఒక మంచి పద్ధతిలా కనపడుతుందండి. ఈ సిస్టమ్ చాలా మంచి పద్ధతిలా కనపడుతుందండి. భక్తులు ఈ పద్ధతిని వాడుకున్నారండి. అప్పుడు 11వ వచనంలో అభిషేక్తోనూ అతని సేవకులతోనూ పలికిందేమనగా, నా కడుపును పెట్టిన నా కుమారుడే నా ప్రాణం తీయచూస్తుండగా ఈ బెన్యామీనుడు ఈ ప్రకారం చేయుటకు ఏమి ఆశ్చర్యము, వాని జోలి మానుడి, యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు కనుక వానిని శపించనియండి. యెహోవా దేవుడే అరే సిమి నువ్వు వెళ్ళి శపించరా అన్నాడు, కాబట్టి అతను వచ్చి నన్ను శపిస్తున్నాడు, శపించనివ్వండి. ఇలా దేవుడు నన్ను కనికరిస్తే అతను నోరు మూస్తాడు, శాపం ఆగిపోద్ది, శాపం నాకు తగలదు, లేకపోతే శపించకుండా చేస్తాడు. ఒకవేళ ఆ శాపాన్ని నాకు ఆశీర్వాదంగా చేస్తాడేమో. తర్వాత మాట అదేనండి, యెహోవా నా శ్రమలు లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో. అంతటా దావీదును అతని వారును మార్గం వెళ్ళిపోతున్నారు. వాడేమో ఆ పై నుండి వెళ్ళిపోతుండగా షిమి అతనికి ఎదురుగా కొండ ప్రక్కను పోవచ్చు, అతని మీదికి రాళ్ళు విసురుచు ధూళి ఎగరగొట్టుచుండెను. ఒక రాజుగారి మీద ఒక సామాన్యుడు రాజర్గం పోగొట్టుకున్న వాడి సంతానంలో ఒకడు రాళ్ళు విసిరి ధూళి విసిరి రాజుగారి మీద నిందలు వేస్తూ రాజును దూషిస్తుంటే, రాజును శపిస్తుంటే రాజు అన్న మాట ఏంటంటే, నన్ను శపించమని యెహోవా అనుమతి ఇచ్చాడేమో. లేకపోతే దావీదు మాట, నన్ను శపించమని యెహోవా సెలవిచ్చినేమో. ఇంకొక ఆదరణ మాట, యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టినేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో. అప్పుడు అలాంటి మాట అన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క మనసు ఎలా ఉంటుందండి, ప్రశాంతంగా ఉంటుందండి. ఒకవేళ ఆడు ఎలాగంటాడా నన్ను అని చెప్పేసి అంటే ఆ మనసు ఎలాగ ఉంటుందండి, క్రోధంతోనూ కోపంతోనూ ఏమంటుందండి మండిపోద్దండి. అందుకే ఈ మధ్య చాలామంది పెద్దోళ్ళు ఏమంటున్నారంటే పాజిటివ్ థింకింగ్ ఉండాలి అంటున్నారండి. పాజిటివ్ థింకింగ్ అంటే పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటండి, నెగిటివ్ థింకింగ్ అంటే ఏంటండి, నెగిటివ్ థింకింగ్ అంటే ఏంటి అమ్మా, అవసరం లేని దాని గురించి ఆలోచించడం. నెగిటివ్ థింకింగ్ అంటే వ్యతిరేకమైన ఆలోచనలు. ఇప్పుడు నాకేదన్నా కీడు జరుగుద్దేమో అనేది నెగిటివ్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్ అండి.
రేపు ఉదయం లేవనేమో, అది పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్ అండి. నెగిటివ్ అండి. నేను బయటకు వెళ్తున్నాను, నాకు ఏదైనా యాక్సిడెంట్ అయిపోద్దేమో, నాకు నష్టం కలుగుద్దేమో, నెగిటివ్ థింకింగ్ అండి. వాళ్ళు నాకేమైనా కీడు చేస్తారేమో, నెగిటివ్ థింకింగ్ అండి. అంచేత వీడు నెగిటివ్ థింకింగ్ ఎక్కువైందండి. అంచేత పెద్దవాళ్ళందరూ ఏమంటారంటే నెగిటివ్ థింకింగ్ వద్దు. అప్పుడు ఈ నెగిటివ్ థింకింగ్ వచ్చినప్పుడు ఏం చేయాలండి? క్రిస్టియన్స్గా దేవునికి ప్రార్థన చేసుకోవాలండి. నాయన ఎందుకో నాకు చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి. ఒకళ్ళు కీడు చేయాలనుకున్నది నెగిటివ్ థింకింగ్ అండి. ఎవరైనా నాకు కీడు చేస్తారేమో, అది నెగిటివ్ థింకింగ్ అండి. ఆ నెగిటివ్ థింకింగ్ మనల్ని ఏం చేసి పిచ్చోళ్ళు చేస్తుందండి. నాకు ఈవేళ ఉదయం బాగుండదేమో, ఈరోజు నాకు బాగా గడవదేమో, నెగిటివ్ థింకింగ్ అండి. కానీ ఉదయం లేచి మోకాళ్ళను ప్రార్థన చేసుకుని డే ప్రారంభిస్తే అప్పుడు నెగిటివ్ థింకింగ్ సగం పోద్దండి. ఎప్పటికప్పుడు మనం చేసే పనుల్లో ఇది నెగిటివ్ థింకింగ్, ఇది పాజిటివ్ థింకింగ్ తెలిసిపోద్దామా? తెలిసిపోద్దండి. అప్పుడు వెంటనే మనం పని చేయొచ్చండి. నాయనా నాకెందుకో ఈ నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి, నన్ను కనికరించి తండ్రి, మంచి ఆలోచనలు ఇయ్యి అని చెప్పేసని అప్పుడు మనం ఇంతవరకు చదివిన కంఠస్థం చేసిన ఒక పేర, బైబిల్లో ఉన్న పేరాని 1 కొరింథీ 13 అధ్యాయం, లేకపోతే 15వ కీర్తనో 23వ కీర్తనో, లేదా దేవుని యొక్క సంకల్పం ఆ పాఠం అలా చెప్పుకుంటాము, ఏదో చేసుకుంటే అప్పుడు నెగిటివ్ థింకింగ్ ఉంటుందండి? ఉండదండి. దీన్ని బట్టి మనం ఈరోజు పాఠం నేర్చుకుందాం ఏంటంటే నెగిటివ్ థింకింగ్ తీసేసుకుంటానికి ప్రయత్నం చేద్దామండి. నెగిటివ్ ఆలోచనలు, వ్యతిరేకమైన ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు, వ్యతిరేకమైన ఆలోచనలు, మనకు కీడు జరుగుతుందనే ఆలోచనలు, అవి తీసేసుకుంటే ప్రయత్నం చేద్దామండి. అది ఆలోచనే, వాస్తవం కాదు. అప్పుడు మంచి జరుగుతుందని ఆలోచించుకుందాం. దేవుడు నాకు మేలు చేస్తాడని ఆలోచిద్దాం. దేవుడు నాకు కీడు చేస్తాడా? చేయడండి. అంచేత దేవుడు మేలు చేస్తాడు, తప్పు కదన్నమాట. దేవుడు నాకు మేలు చేస్తాడు, నాకు మంచి జరుగుద్ది, నాకు మేలే జరుగుద్ది, అలా ఆలోచించుకుంటూ ఉండాలన్నమాట అండి. అలా అండి. ఇది నెగిటివ్ ఆలోచన కాదండి. నన్ను శపించమని యెహోవా అప్పుడు అంటే ఈ మంచి ఆలోచన ఉంటే శత్రువులు ఉండరండి. నెగిటివ్ ఆలోచన ఉంటే శత్రువులు ఉంటారండి. అంచేత శత్రువులు ఉండరండి. దావీదు మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నప్పుడు, అంటే అబ్షలోము చంపబడిన తర్వాత తిరిగి వచ్చేస్తున్నప్పుడు ఇతను మళ్ళీ ఎదురొచ్చాడండి. ఎదురొచ్చి రాజా నన్ను క్షమించు, నేను పొరపాటును మాట్లాడాను, నన్ను క్షమించు అని చెప్పేసి అంటాడండి. అప్పుడు అభిషేక్ అంటాడు చంపేస్తాను అంటాడండి. అప్పుడు అంటే ఇది చంపాల్సిన సమయం కాదు, నేను మళ్ళీ తిరిగి రాజ్యానికి వస్తున్నాను, ఈ టైంలో మనం హత్యలు చేయొద్దు, వద్దు, చంపొద్దు అలాగంటారు. అంచేత దావీదు దేవుని హృదయానుసారి అనే మాట ఎందుకు వాడాడు తెలుసని, అందుకే వాడాడండి. దేవుని యొక్క హృదయానుసారిగా ప్రవర్తించాడండి ఆయన. అంటే దావీదు జీవితం ఎప్పుడన్నా చెప్పుకుందాం, అన్ని సందర్భాల్లోనూ దేవుని హృదయానుసారంగా ప్రవర్తించాడండి. అంటే ఈ సమయంలో ఈయన గొప్ప విశ్వాసం ఏంటండి? ఒక వ్యక్తి డైరెక్ట్గా వచ్చి, అంటే ఈయనేమో రాజు, ఇతనేమో సామాన్యుడు, సామాన్యుడు దూషిస్తుంటే ఏమన్నాడండి? ఒకవేళ నన్ను దూషించమని యెహోవా ఆజ్ఞాపించాడేమో, యెహోవా పంపించాడేమో, యెహోవా సెలవిచ్చాడేమో. ఒకవేళ అతని శాపాన్ని యెహోవా నా కష్టాన్ని చూచి అతని శాపాన్ని నాకు ఆశీర్వాదంగా చేస్తాడేమో. యెహోవా కష్టాన్ని తొలగించాడండి, దావీదు కష్టాన్ని తొలగించాడండి. ఇప్పుడు వర్రైపోయి అతన్ని దూషించేస్తే, అతని గురించి చెడ్డగా ఆలోచిస్తే, అతను చంపించేస్తే ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాడండి. తను తప్పు చేయలేదు, వాడు తప్పు చేసి వాడు వచ్చి మళ్ళీ కాళ్ళు పట్టుకున్నాడండి, నా రాజా నన్ను క్షమించు అని చెప్పేసాను. అలాగండి, తప్పు చేసినట్టు తెలుసుకుంటాడండి. అంతే మనం మాత్రం తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉండాలన్నమాట అండి. ఇక్కడ దావీదు యొక్క గొప్ప విశ్వాసం ఏంటంటే, ఒక సామాన్యుడు వచ్చి దావీదుని శపించినా సరే ఒకవేళ యెహోవా అనుమతి ఇచ్చాడేమో అన్నాడండి. ఒకవేళ ఇంట్లోనే భార్య వ్యతిరేకించింది అనుకోండి, ఏమనుకోవాలండి? భర్త ఏమనుకోవాలండి? నన్ను ఎదిరించమని దేవుడు అనుమతి ఇచ్చాడేమో అనుకోవాలండి.
ఒకవేళ భర్త భార్యను హింసిస్తున్నాడు అనుకోండి, అప్పుడు భార్య ఏమనుకోవాలండి, దేవుడు అనుమతి ఇచ్చాడేమో నాకు బుద్ధి నేర్పడానికి, నాకు బోధ కలగడానికి దేవుడు అనుమతి ఇచ్చాడేమో, నేను కోప్పడకుండేటట్టుగా ప్రాక్టీస్ చేయడానికి దేవుడు అనుమతి ఇచ్చాడేమో అనుకోవాలన్నమాట. అలాగండి, సింపుల్ అండి. శపించడం అనే మాట ఎన్నిసార్లు ఉందండి ఇక్కడ ఈ పేరాలో? 6వ వచనంలో దావీదును శపించుచు, తర్వాత 8వ వచనం ఆఖరి మాట శపింపగా, 9వ వచనంలో 3వ లైన్లో శపింపనేలా, 10వ వచనంలో 2 సార్లు ఉందండి శపింపనీయుడు దావీదును శపింపమని. 11వ వచనం ఆఖరి మాట శపింపనీయుడి. 12వ వచనంలో శాపమునకు బదులుగా. ఎన్నిసార్లు ఉందండి? 7 సార్లు ఉందండి. అక్షరాల శపించాడండి అతను. అందుకే 7 సార్లు పదం అక్కడ పేరాలో వాడబడిందండి. ఒకవేళ మనల్ని ఎవరైనా శపిస్తే మనకేమైనా అంటుకుంటుందండి? ఏమంటుకోదండి. మనం తప్పు చేస్తే మనకి కీడు వస్తుంది తప్ప, ఎవరైనా మన మీద నిందలేస్తే మనకి 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 కీడు రాదండి, మనకి శాపం రాదండి. అంచేత పాజిటివ్గా ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. అంటే పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటమ్మా? పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటి? రెడీగా లేవు చెప్పడానికి? రెడీగా లేవా? ఓకే. అంటే పాజిటివ్ అంటే నాకు మేలు జరుగుద్ది అని ఆలోచించడం. నేను స్కూల్కి వెళ్తే అక్కడ పాము వచ్చేద్దేమో, లేకపోతే కుక్క ఎదురు వచ్చేసి నన్ను కరిచేద్దేమో, బొవ్వమంటుందేమో, ఇవన్నీ ఆలోచన వస్తాయా? అవి నెగిటివ్ థింకింగ్ అనమాట. చెడ్డ ఆలోచనలు. మా టీచర్ గారు కొట్టేస్తారేమో, నాకు ప్రశ్న వేస్తారేమో, నేను చెప్పలేనేమో, ఎందుకు చెప్పలేవు? అవన్నీ వ్యతిరేకమైన ఆలోచనలు అనమాట. పాజిటివ్ థింకింగ్ అండి. మా టీచర్ గారు నన్ను బాగా ప్రేమిస్తారు, నన్ను ప్రశ్న వేస్తారు, నేను చెప్పేస్తాను, నాకు పరీక్ష పెడతారు, రాసేస్తాను, నాకు మంచి మార్కులు వచ్చేస్తాయి. ఇవన్నీనేమో పాజిటివ్ థింకింగ్ అంటారు. అంటే అనుకూలమైన ఆలోచనలు, మంచి ఆలోచనలు. పిల్లలకే ఉంటుంది, పెద్దలు మాకు తగిలేడింది ఇది. ఈ పాజిటివ్ నెగిటివ్ థింకింగ్ మనకే ఉంది కదండి బ్రదరు. ఒకసారి నేను ఎక్కడో ప్రసంగం విన్నాను. ఆవిడ ఏమంటుందంటే, మన పేపర్లో యాక్సిడెంట్ అయింది, ఎవరికో యాక్సిడెంట్ అయింది, అది చూసాం, నేను ఎక్కినప్పుడు యాక్సిడెంట్ అయిపోద్దాం, అది నెగిటివ్ థింకింగ్ అంటదండి. అక్కడ యాక్సిడెంట్ అయింది, అక్కడేదో కీడు జరిగింది, అక్కడేదో ఇది జరిగింది, అవన్నీ నెగిటివ్ థింకింగ్ అంటదండి. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, మనం దేవుణ్ణి నమ్మనప్పుడు, దేవుణ్ణి మన మధ్యకి తెచ్చుకున్నప్పుడు, దేవుణ్ణి మన హృదయంలో తెచ్చుకున్నప్పుడు ఈ నెగిటివ్ థింకింగ్ మనల్ని పరిపాలిస్తుందండి. నాకు దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, నేను ఎవడేం చేయలేడు, అప్పుడు అది పాజిటివ్ థింకింగ్ అనమాట. అయితే దేవుడే మన మధ్యకి వచ్చేస్తే, మన హృదయంలోకి వచ్చేస్తే నెగిటివ్ థింకింగ్స్ ఉండమండి, పాజిటివ్ థింకింగ్స్ ఉంటాయండి. అలా బ్రతకడానికి ప్రయత్నం చేద్దామండి. ఎంత గొప్ప విశ్వాసం అండి. ఆయన రాజు అయ్యుండి ఓ సామాన్యుని చంపకుండా యెహోవా అనుమతి ఇచ్చాడేమో, ఆ శాపం నాకు ఆశీర్వాదం వద్దేమో, అది విశ్వాసం కాదండి. అలా విశ్వాసంగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దామండి. అందరికీ వందనాలండి.